నిజామాబాద్ జిల్లాలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు రేపు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆశా వర్కర్లకు 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, సమ్మె కాలపు వేతనాలు విడుదల చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఏదైతే టెంట్ల దగ్గర సంఘీభావం తెలిపి ఏదైతే మేము అధికారంలో వస్తే జీతాలను పెంచుతాం, సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారానికై ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాని ఆశా వర్కర్లందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా బీమా సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ఈ సమస్యలను పరిష్కరించాలి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆశాల సమస్యలపైన బడ్జెట్ను కేటాయించాలి, ఆశాలకు వేతనాలు పెంచి ఇవ్వాలి అనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమస్యలను పరిష్కారం చేయకుంటే ఏదైతే రాబోయే కాలంలో ఇంకా పోరాటాలను ఉధృతం చేస్తామనేది ఆశా వర్కర్లుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.